గోబెక్లీ టెపే ఈ పేరుకి మీనింగ్ చెప్తాను, చాలా ఫన్నీగా ఉంటుంది. బాగా గట్టిగా పాట్ బెల్లీ ఉండే ఒక హిల్ అని. ఇది ఉండడానికి నేమ్ చాలా కామెడీగా ఉందేమో కానీ నేను ఇవాళ విషయం చెప్తున్నా. ఈ ప్రపంచంలో మనకి తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా అని చెప్పడానికి గోబెక్లీ టెపే అనేది ఒక ఎగ్జాంపుల్. చెప్తే అందరికీ అర్థమయ్యేలా చెప్తే, సింపుల్ లాంగ్వేజ్ వాడితే ఎంత కాంప్లికేటెడ్ టాపిక్ అయినా. కొన్ని సంవత్సరాల క్రితం సౌత్ ఈస్టర్న్ టర్కీలో ఈ వ్యవసాయం అది చేసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఒక ల్యాండ్ ఉంది, అందులో ఒక రైతు వ్యవసాయం చేసే ప్రతిసారి ప్లౌవింగ్ అంటారు కదా, ఒక రాయి గట్టిగా తగిలేది కింద, అండ్ దెన్ లొకేషన్ అది మార్చి చేసేవాడు, మళ్ళీ ఇంకో రాయి తగిలేది. ఆయనకు అర్థమయ్యేది కాదు. అలాగే చాలా మంది రైతులు ఉండేవాళ్ళు అక్కడ. అందులో ఒక రైతుకి ఒక ఇంక్విజిటివ్ క్యూరియస్ కొడుకు ఒకడు ఉండేవాడు. ఆయన డైరెక్ట్ అడిగాడు, నాన్న ప్రతిసారి రాయి తగులుతుంది కదా, అలా తగిలిన ప్రతిసారి నువ్వు ఎందుకు ఆపేస్తున్నావు ఇక్కడ? ఆ రాయిని బయటికి తీస్తే అయిపోయింది కదా అంటే, లేదు ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది, మా తాతల తరాల నుంచి ఉంది, ఇదే ఇష్యూ, రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఉంటే దాన్ని మనం తీయకూడదు నాన్న అంటే, ఊరుకోనా నువ్వు నీ మూఢనమ్మకాలని చెప్పి ఆ సన్ ఎవరైతే ఉన్నారో ఒక బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ వేసుకొని వచ్చి దీన్ని ఎలాగైనా ఇవాళ తీద్దాం మనం అని చెప్పి మొత్తం తవ్వడం మొదలు పెట్టారు. వాళ్ళు ఎంత తవ్వుతున్నా రాయి కిందకి వెళ్తుందే గానీ ఒక ఇండివిజువల్ స్టోన్ లా రావట్లేదు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, చాలా పెద్ద రాయి, మన వల్ల అయ్యే పని కాదు ఇది, గవర్నమెంట్కి చెప్పాలి, వాళ్ళకి చూపించాలని చెప్పి ఆర్కియాలజిస్టులు ఉంటారు కదా, ఈ పురాతన తవ్వకాలు చేసేవాళ్ళు, వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకి చూపిస్తే మనకు అర్థమైంది ఏంటంటే, ఆ భూమి ఏదైతే ఉందో దాని కింద ఇలాంటి స్టోన్స్, టీ షేప్డ్ స్టోన్స్, అంటే ఒక స్టోన్ ఇలా ఉంటది అండ్ దెన్ పైన ఒకటి, మీకు లెటర్ టీ తెలుసు కదా, అలాంటి స్టోన్స్ కొన్ని వందల్లో ఉన్నాయి ఆ భూమి కింద. అండ్ ఒక్కొక్క స్టోన్ 20 tons ఉంటుంది ఆన్ అన్ యావరేజ్, అంటే 20,000 కిలోలు. ఇన్ఫాక్ట్ ఇలాంటి పనులు, ఇలాంటి తవ్వకాలు చేస్తూ దాంట్లో ఎక్స్పర్ట్ అయిన వ్యక్తి ఒక అతను ఉన్నాడు, అతని పేరు క్లౌస్ షమిడ్. ఇతని పేరు గుర్తుపెట్టుకోండి. అప్పటిదాకా వచ్చిన ఆర్కియాలజిస్టులు అందరూ ఏమన్నారు, ఇవి గట్టిగా మారితే ఒక 200-300 సంవత్సరాల క్రితం అంతే ఇవి, అది కూడా ఈ శ్మశానాల కింద వాడుకునే వాళ్ళని చెప్పి కొట్టేసేవాళ్ళు. బట్ ఎప్పుడైతే క్లౌస్ షమిడ్ అనేవాడు వచ్చాడో అప్పుడు ఆయన చెప్పింది హిస్టరీ బుక్స్ లో ఒక చాప్టర్ అయిపోయింది. ఆ చెప్పిన సంవత్సరం ఇవాళకి మనం మాట్లాడుకుంటున్నాం, 1994. ఇది ఇవాళదో, నిన్నటిదో, మొన్నటిదో, 100 సంవత్సరాల క్రితందో, 500 సంవత్సరాల క్రితందో కాదు, ఇది 12,000 సంవత్సరాల క్రితం కట్టుకున్నది. ఇది అప్పటి రిలీజియస్ టెంపుల్ ఇది. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకేసారి కంగు తిన్నారు. Because of Göbekli Tepe structure in Turkey that's like 12,000 years old, they know it was purposely covered. Someone buried it up. ఇవాళకి నేను చెప్తున్నా 2025 కూడా ఇంకా ప్రాసెస్ ఆన్ గోయింగ్ ఉంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అది మనకి కంప్లీట్ గా నిజాలు ఇంకా బయటకు రాలేదు ఆ గోబెక్లీ టెపేకి సంబంధించి. కానీ ఒక్కొక్క నిజం బయటకు వస్తుంది కదా, మన ప్రపంచం గురించి, మన రియాలిటీ గురించి మనకి ఏవైతే తెలుసో దాన్ని తలకిందులు చేసేలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు దాకా మనం ఏమనుకునే వాళ్ళం, డైనోసార్లు ఉండేవి, తర్వాత ఐస్ ఏజ్ వచ్చింది, తర్వాత రకరకాల యానిమల్స్ ఉండేవి, మముత్స్ లాంటివి. ఇప్పుడు ప్రస్తుతానికి అలాంటివి ఉండవు. పెద్ద పెద్ద ఏనుగులు, పెద్ద పెద్ద ఆవులు, పెద్ద పెద్ద యానిమల్స్ అన్ని ఉండేవి. ఎక్స్టింక్ట్ అయిపోయిన యానిమల్స్ అన్ని వచ్చే తర్వాత హంటర్ గ్యాదరర్స్ అని చెప్పి మన మనుషులు, మన పూర్వీకులు ఈ వ్యవసాయం అంతా మొదలు పెట్టక ముందు, మెటల్ ఇన్వెంట్ అవ్వక ముందు, వీల్ ఇన్వెంట్ అవ్వక ముందు గ్రూప్స్ లో ఉండేవాళ్ళు మన మనుషులు. హంటర్ గ్యాదరర్స్ అంటే పేరు చెప్పినట్టే వేటకెళ్ళి వాళ్ళని కాపాడుకోవడానికి అందరూ దగ్గర ఉండి ఆ వేటని తిని బ్రతికేవాళ్ళు. తర్వాత వ్యవసాయం వచ్చింది, తర్వాత సివిలైజేషన్ మొదలైంది, తర్వాత రిలీజియన్ వచ్చింది అంటున్నారు కదా, ఇది మనందరికీ తెలిసింది. కానీ గోబెక్లీ టెపే డిస్కవరీ తర్వాత, రిలీజియన్ అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత సివిలైజేషన్ మొదలైంది అనే డిస్కషన్స్ మొదలయ్యాయి. అంత పెద్ద డిస్కవరీ మీకు సింపుల్ గా చెప్తా, మీకు కాంటెక్స్ట్ ఇస్తే మీకు మొత్తం అర్థమైపోతుంది. చిన్న పిల్లలు కూడా చూస్తున్నారు కాబట్టి, వీల్, చక్రం, పాయింట్ ఏ నుంచి పాయింట్ బి దాకా వెళ్ళడానికి వీల్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇన్వెన్షన్ అందరికీ తెలుసు. మనం యాడ్స్ అవి చూసినా కూడా స్టోన్ ఏజ్ మెన్ నుంచి మనం మోడర్న్ అవ్వడానికి కారణం వీలే అంటారు. ఈ వీల్ కనిపెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది అనుకుంటారు మీరు? గట్టిగా కొడితే 6,000 సంవత్సరాలు. కానీ గుడి కట్టింది 12,000 సంవత్సరాల క్రితం. అంటే మనకి వీల్కి ఎంత డిస్టెన్స్ ఉందో, వీల్కి గోబెక్లీ టెపే కూడా అంతే డిఫరెన్స్ ఉంది, అంతే డిస్టెన్స్ ఉంది. పిరమిడ్ల గురించి మనం చాలా గొప్పగా మాట్లాడుకుంటాం కదా, అలాంటి టైంలో అలాంటి వ్యక్తులు ఇలాంటి కట్టడాలు ఎలా కట్టారని చెప్పి, పిరమిడ్స్ కట్టి సుమారు ఒక 4,000-5,000 సంవత్సరాలు అయింది. 2550 BCE. అది మదురైలో మీనాక్షమ్మ కోవెల్ గుడి ఏదైతే ఉందో అది కట్టి చాలా మంది 2400 years అయిందేమో అంటుంటారు. ఇట్ డేట్స్ బ్యాక్ టు దట్ అని. అగైన్ దీంట్లో కూడా కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, బట్ స్టిల్ తంజావూరు గుడి కట్టి కొన్ని వేల సంవత్సరాలు అయింది. అంతేందుకు తిరుపతి, మన తిరుపతి thousands of years ఆఫ్ చరిత్ర ఉంది. తర్వాత ఎలక్ట్రిసిటీ వచ్చింది, కొలోనియల్ ఎరా జరిగింది. ఇప్పుడు మనం ఏదైతే బ్రతుకుతున్నా ఈ పోస్ట్ మోడర్న్ ఎరాకి రావడానికి ఏవేవైతే మనకి తెలిసిన కొండ గుర్తులు అన్ని ఉన్నాయో దానికన్నా కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఆ టైంలో ఉన్నదే ఈ గోబెక్లీ టెపే. అండ్ ఈ వరల్డ్స్ ఫస్ట్ టెంపుల్ గురించి మనం తెలుసుకుంటే, అప్పటి మన గురించి, మన చరిత్ర గురించి, మన పూర్వీకుల గురించి, ఆ టైంలో ఇన్ఫాక్ట్ అది ఎలా కట్టాం మనం, స్కల్ప్టింగ్ టూల్స్ ఉండే, మెటల్ లేని టైంలో స్కల్ప్టింగ్ చేసాం మనం. సివిలైజేషన్ లేని లొకేషన్ లో కిలోమీటర్లు టన్నుల స్టోన్స్ పట్టుకొచ్చి మనం నిలబెట్టాం. మనం అది ఎలా చేయగలిగాం, దాని వెనకాల ఉండే ఆ మిస్టరీ ఏంటి, ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చిన్నపిల్లలకు ముఖ్యంగా, ప్లస్ నాలెడ్జ్ పరంగా కూడా, రేపు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకని నేను డైలీ ప్రామిస్ చేసే వీడియోస్ లాగా వాల్యూ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మన స్టైల్లో వాల్యూటైన్మెంట్ వీడియోస్ ఇవి. దీని వెనకాల ఉండే మిస్టరీ ఛేదించేద్దామా? దానికన్నా ముందు చిన్న మాట, మీరు ఆఫీసులకి వెళ్ళి, కాలేజీలకి వెళ్ళి వెనక్కి వచ్చి నాకు ఒక 10-15 నిమిషాలు కేటాయిస్తున్నారు కదా, రిలాక్స్ గా పడుకునే మంది కూర్చుంటే మన ప్రపంచంలో ఏది ఎక్కడ ఎలా జరుగుతున్నా కూడా తెలుస్తుంది అని ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అలాంటి కొత్త వాళ్ళు మీరు కూడా ఉంటే కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. నా డైలీ వీడియోస్ చూడాలన్నా, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలన్నా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ముందు అసలు ఈ కాంటెక్స్ట్ గురించి మీకు ఏమాత్రం అర్థం కావాలన్నా, ప్రస్తుతానికి ఈ ఆర్కియాలజికల్ సర్వేలో మనం ఎక్కడి దాకా వచ్చాం మనకు అర్థం కావాలి. నేను చెప్తున్నాను కదా, ఒక 5% కూడా మనం ఇంకా తవ్వలేదు. ఇది 1994లో డిస్కవర్ అయింది, ప్రస్తుతానికి 2025లో ఉన్నాం మనం. అక్కడక్కడ 2003లో ఒకసారి, 5లో ఒకసారి,
7లో ఒకసారి, 11లో ఒకసారి, 13లో ఒకసారి, 18లో ఒకసారి. ఇన్ఫాక్ట్ 18లో అయితే యునెస్కో దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద కూడా మార్చింది లొకేషన్ ని. ఒక 20 తవ్వకాలు మనం బయటికి లాగాం, ఇంకా కొన్ని వందల లోపల ఉన్నాయి. ఇంకా with any archaeological site, they don't excavate more than 5% of it, and often less than 2% of it. Is that because of funds? It's often because of funds, but it's also because of the... బట్ మనం తవ్విన దాంట్లో మనకు కనబడింది ఏంటి అంటే సర్కిల్స్ అంటే ఒక చిన్న సర్కిల్ ఉంటుంది, రౌండ్ గా టీ షేప్డ్ స్టోన్ స్ట్రక్చర్స్ ఉంటాయి, తర్వాత ఇంకా కొంచెం పెద్ద సర్కంఫరెన్స్ తో పెద్ద సర్కిల్ ఉంటుంది. కాన్కరెంట్ సర్కిల్స్ అంటారు కదా, చిన్నప్పుడు మనం చదువుకున్న పదం కూడా కరెక్ట్ గా మాడదనలేదు నాకు తెలీదు, బట్ నాకు గుర్తున్నంత వరకు అయితే దాని పేరు కాన్కరెంట్ సర్కిల్సే. అంటే మిడ్ పాయింట్ సేమ్ ఉంటుంది, రేడియస్ డిఫరెన్స్ ఉంటే ఆ సర్కిల్స్ పెద్ద ఉంటాయి. అలాంటి సర్కిల్స్ ఒక 4-5 సర్కిల్స్ ఉండి అదొక కట్టడం లాగా అలా మల్టిపుల్ లొకేషన్స్ లో ఈ భూభాగం కింద ఉంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రతి టీ షేప్డ్ స్టోన్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బరువు అది కల్చర్స్ ఉన్నాయి. అంటే మెగాలిథిక్ స్ట్రక్చర్ ఏదంటే సింగిల్ స్టోన్ మీదే ఎక్స్ట్రా స్టోన్ ని తీసేసి స్కల్ప్టింగ్ చేస్తారు కదా, అలా రకరకాల యానిమల్స్, లయన్, ఫాక్స్, స్కార్పియన్, లేదా అప్పుడుండే యానిమల్స్ కొన్ని, లేదా ఒక దాంట్లో అయితే స్టోన్ నెంబర్ 43 అంటారు దాన్ని. ఆ టైంలో ఒక కామెట్ కొట్టి, ఇదంతా ఎప్పుడు 12,000 years బ్యాక్, 7,000 8,000 BC టైం ఇది. కామెట్ కొట్టినప్పుడు యానిమల్స్ ఎలా దాక్కున్నాయి దాన్ని మొత్తాన్ని రిప్రజెంట్ చేసేలాగా కొన్ని స్టోన్స్ మీద అయితే మనిషి ఉంటాడు, చాలా పెద్ద మనిషి, ముసలైపోయిన మనిషి, తల ఉండదు, పులి చర్మం ఉంటుంది మీద, కింద 2 సీ లైన్స్ ఉంటాయి. ఇలా చాలా ఆర్టిస్టిక్ గా చెక్కిన స్టోన్స్ అవి. మీకు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, నాకు అర్థమైంది, మాట్లాడదాం, ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం మనం. ఇన్ఫాక్ట్ ఆ క్వశ్చన్స్ ఏంటని కూడా అడ్రస్ చేస్తాను. కానీ 12 సంవత్సరాల క్రితం మాట అంటాం, ఇన్ని సంవత్సరాలుగా ఆర్కియాలజీ ఉంది కదా, సడన్ గా ఏదో ఒక రైతు చూస్తే గానీ మనకి బయటకి ఎందుకు దొరకలేదు, లక్ ఇంత పెద్ద రోల్ ఎందుకు ప్లే చేసింది ఆ రోజు. కానీ నిజంగా క్లౌస్ షమిట్ అనేవాడు లేకపోతే, ఆయనకి సబ్జెక్ట్ మ్యాటర్ మీద గ్రిప్ లేకపోతే, ఏదో 100 సంవత్సరాల 200 సంవత్సరాల శ్మశానం అనుకునే వాళ్ళం దాన్ని. ఇన్ని వేల సంవత్సరాలుగా ఇది ఎందుకు డిస్కవర్ అవ్వలేదు అంటే, 8000 BC ఆ టైంలో అది ఉండేది. 1500 సంవత్సరాల వరకు దాన్ని వాడుకున్నారు జనాలు. ఇప్పటికీ చాలా మంది దాన్ని రిలీజియస్ పర్పసెస్ వాడుకునే వాళ్ళని చెప్తుంటారు. గ్యాదరింగ్స్ కి అందరూ కలిసి వచ్చి వెళ్ళేవాళ్ళు. అక్కడ ఇల్లులు అవి లేవు, అంతెందుకు హ్యూమన్ బోన్స్ కూడా దొరకలేదు. అక్కడ జనాలు నివసించేవాళ్ళు కాదు, వచ్చేవాళ్ళు, గ్యాదరింగ్ అది జరిగేది, వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. అలా 1500 సంవత్సరాలు చేసి, అంటే ఒక 10-20 జనరేషన్స్ వరకు ఉండి సడన్ గా ఏమైందో ఏమో తెలీదు. అప్పటి వాళ్ళు కట్టుకుని ఈ కట్టడాలు మొత్తాన్ని ఒకటి కట్టుకున్నారు, దాని వెంటనే దాని పక్కన ఇంకోటి కట్టి అలాగా ప్రాబబ్లీ జనాలు ఎక్కువ మంది రావడం వల్ల కాబోలు అన్ని సేమ్ మళ్ళీ స్టోన్స్ ఉంటాయి, చుట్టూ ఉంటది, దాని చుట్టూ ఇంకో సర్కిల్ ఉంటుంది, దాని చుట్టూ ఇంకో సర్కిల్ ఉంటుంది. అండ్ ఇక్కడ అన్నిటికన్నా వింత విషయం ఏంటో తెలుసా, డేట్ బ్యాక్ చేస్తున్న టైంలో బెస్ట్ స్ట్రక్చర్స్ అన్ని, అంటే బాగా శ్రద్ధతో చేసిన స్ట్రక్చర్స్ కానీ, బాగా మోడర్న్ గా కనబడే స్ట్రక్చర్స్ కానీ మోస్ట్ పాతవి. అంటే గట్టిగా మాడితే 12,000 సంవత్సరాల క్రితం చెక్కినవి 11,000 సంవత్సరాల క్రితం చెక్కిన వాటికన్నా ఇంకా బెటర్ గా ఉన్నాయి. అది లాస్ట్ క్లాస్కి వచ్చేసరికి ఏమైంది, సడన్ గా స్కిల్ వదిలేసినట్టు జనాలు దాన్ని సరిగా కట్టుకోవడం ఆపేశారు. అలా కట్టుకోవడం ఆపేయడం కాదు, 1500 సంవత్సరాల తర్వాత మొత్తాన్ని కావాలని ఇది ప్రపంచానికి తెలియకూడదు అన్నట్టు కప్పెట్టేశారు. Together the best of everything that they'd accumulated and created it in one place, and left it there, finally at the end burying it, sealing it as a time capsule, which then was untouched for more than 10,000 years. వన్స్ అలా కప్పెట్టడం అయిపోయిన తర్వాత 1500 సంవత్సరాల తర్వాత ఇప్పటిదాకా దాని మీద ఒక ఉలుకు లేదు, పలుకు లేదు. అది భూభాగం కింద ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఇప్పటిదాకా మనకి ఏం తెలియదు. అది నెంబర్ 1. ఇది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంతే. మనకి దీని చుట్టూ ఉండే మిస్టరీస్ మనం పరిశీలిస్తే మనం చెప్తాను, ఒక్కొక్కటి చెప్తే జాగ్రత్తగా వినండి. ఆ టైంలో సివిలైజేషన్ లేదు. లైన్ గా క్వశ్చన్ అడుగుదాం. క్వశ్చన్ నెంబర్ 1, ఆ టైంలో ఫార్మర్స్ లేరు, అసలు అగ్రికల్చర్ అనే కాన్సెప్టే లేదు, వీలే లేదు, ఉండేవాళ్ళంతా హంటర్ గ్యాదరర్స్. మనకి ఏమైనా సైంటిఫిక్ గా ఆ టైం గురించి తెలుసా అంటే, ఫర్టైల్ క్రెసెంట్ అని చెప్పి ఒక భూమి ఉండేది, ఈజిప్ట్, టర్కీ కిందకు వస్తే సిరియా, ఈ ల్యాండ్ అంతా ఎలా అంటే, ఇప్పుడు మనకి నాసా గానీ సైంటిస్ట్ గానీ యూనివర్స్ మొత్తంలో లైఫ్ ఫార్మ్స్ ఎక్కడ ఉందని వెతుకుతున్నప్పుడు గోల్డ్ లాక్ జోన్ అని వెతుకుతుంటది. ఏంటి గోల్డ్ లాక్ జోన్ అంటే, మరీ అంత హీట్ ఉండకూడదు, అంత చల్లగా ఉండకూడదు, టెంపరేచర్ కరెక్ట్ గా ఉండాలి, వాటర్ ఇంతే ఉండాలి, అట్మాస్ఫియర్ లో సోయిన్స్ కాంపౌండ్ ఇంతే ఉండాలి అని ఒక బ్రాకెట్ ఉంటుంది. ఈ బ్రాకెట్ లో ఏ లొకేషన్స్ ఉన్నాయి, ఏ ప్లానెట్స్ ఉన్నాయి అని ఎలా అయితే వాళ్ళు వెతుకుతుంటారో, ఈ ఫర్టైల్ క్రెసెంట్ భూమి కూడా ఎవరైతే హంటర్ గ్యాదరర్స్ ఉన్నారో వాళ్ళు ఎంత తిరుగుతున్నా కూడా ఇదే ల్యాండ్ లో వాళ్ళు ఉండగలిగేలాగా ఈ భూమి ఉందని చెప్పి చాలా మంది నమ్మేవాళ్ళు. వాళ్ళు ఎక్కువ వాండర్ అవరు, అక్కడెక్కడో మొదలై ఇక్కడెక్కడికో రారు, ఎక్కడ ఉంటారో అక్కడే ఉండేలాగా ఈ పర్టికులర్ ల్యాండ్ ఆ టైంలో ఉండేదంట. అలా ఉండే దగ్గర ఒకే దగ్గర సెట్ అయ్యారు. కానీ ఈ గోబెక్లే టైప్ అయిన వీళ్ళల్లో ఎవరు కట్టారనేది మనకి ప్రస్తుతానికి ఇప్పటి వరకు తెలియదు. ఇంకా మనం క్వశ్చన్ చేస్తున్నాం, ఎలా చేశారు, ఎందుకు చేశారు అని. ప్లస్ అక్కడ ఏమైనా సివిలైజేషన్ ఉండేదా, హ్యూమన్ బోన్స్ ఏమైనా దొరికాయా, ఇల్లులు ఏమైనా ఉన్నాయా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దానికి సంబంధించి మనకి ఏమైనా ప్రూఫ్లు ఏమైనా దొరికాయంటే లేదు. అక్కడ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ లేదు అసలు. గట్టిగా మాడితే అక్కడికి ఒక 5-6 మైళ్ళ వరకు ఎవరు ఉండేవాళ్ళు కాదు. అయినప్పటికీ అక్కడ దాకా వచ్చి అక్కడే ఎందుకు కట్టారు, క్వశ్చన్ నెంబర్ 1. నెంబర్ 2, వీల్స్ లేనప్పుడు, చక్రాలు అవి లేనప్పుడు అంత దూరం నుంచి అంత పెద్ద స్టోన్స్ వాళ్ళు ఎలా తీసుకొచ్చారు. హైరార్కీ ఉండి రాజులు రాజ్యాలు ఉంటే గానీ జరగదు. ఆ టైంలో రాజులు రాజ్యాలు లేవు. రాజు ఉండి, సైన్యాధిపతి ఉండి, సైన్యం ఉండి, రాజు చెప్పి సైన్యం చేసేలా లేదు. అందరూ ఒకే లెవెల్లో ఉండేవాళ్ళు. అలాంటి టైంలో ఎవరు మోసేవాళ్ళు, ఎవరు తెచ్చేవాళ్ళు, ఎవరు చెప్పేవాళ్ళు, ఎవరు ప్లాన్ చేసేవాళ్ళు, ఇది ఇవాళకి కూడా 2025లో కూడా చాలా పెద్ద మిస్టరీ ఇది. క్వశ్చన్ నెంబర్ 3, అది నిజంగా గుడేనా, యూనివర్సిటీయా, చదువుకోవడానికి వచ్చే ప్లేసా, సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చే ఒక గ్యాదరింగ్ ప్లేసా, లేదా జంతువులు గట్రా సాక్రిఫైస్ చేసేవాళ్ళ? ఎందుకంటే యానిమల్
బోన్స్ చాలా దొరికాయి. ఆ టైంలో ఉండే యానిమల్స్ చాలా ఉండేవి. ఇన్ఫాక్ట్ అప్పుడు ఏనుగులు మీరు చూస్తే మీరు స్టన్ అయిపోతారు. మీరు మెమూత్స్ అంటారు దాన్ని. మీరు ఒకసారి గూగుల్ చేసి వెతకండి, నేను ఇక్కడ బొమ్మ పెట్టేస్తాను. నేను ద కైండ్ ఆఫ్ యానిమల్స్ ఆ టైంలో తిరిగేవి, అలాంటి బోన్స్ అన్ని ఆ టైంలో దొరికాయి. మూడో క్వశ్చన్, ఆ తెచ్చిన రాళ్ల మీద స్టోన్ మీద చెక్కడం ఎలా కుదిరింది? ఎటువంటి మెటల్ లేకుండా ఎలా చెక్కగలిగారు? కొన్ని చూస్తే సింపుల్ గా చేసే చనిపించొచ్చేమో, కానీ కొన్ని ఉంటాయి. వైల్డ్ బోర్ ఒకటి దొరికింది 2024లో, లాస్ట్ ఇయర్ దొరికింది. ఒకసారి మీరు చూడండి, రియల్ అంటే ఒరిజినల్ బోర్ లో ఉండే రియల్ బాడీ పార్ట్స్ కూడా తెచ్చి పెట్టి మరీ చేశారు దాన్ని. అంత చాకచక్యం ఎలా కుదిరింది? ఇంకా మనం ఎంత వెనక్కి వెళ్తే అంత సామర్థ్యంతో ఎలా చేశారు వాళ్ళు. ఇదే విషయాన్ని గ్రహాం హ్యాంకాక్ అనే వ్యక్తి మాట్లాడుతుంటాడు, చాలా పదే చెప్తుంటాడు. ఆయన దీని మీద ఆయన లైఫ్ రీసెర్చ్ మొత్తం పెట్టాడు. ఆయన ఏమంటాడు, ఆయన జో రోగన్ షో కూడా వెళ్ళి ఇదే గోబెక్లే టెపే మీద మాట్లాడుతూ, సరే నేను అదే అంటున్నాను కదా, మన పూర్వీకులు ఎవరైతే ఎర్లీ హ్యూమన్స్ ఉన్నారో వాళ్ళకి సూపర్ పవర్స్ ఉన్నాయి. వాళ్ళు మనకన్నా చాలా శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్న వాళ్ళు, చాలా ఐక్యూ లెవెల్స్ కూడా మనకన్నా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. తర్వాత వాళ్ళు అంతరించిపోయారు. వాళ్ళు తర్వాత కొత్త మనుషులు మళ్ళీ వచ్చారు. కానీ ఒకప్పుడు కట్టడాలు మనం చూస్తే అవి అంతే స్ట్రాంగ్ గా, అంతే ఫార్వర్డ్ థింకింగ్ ఉంటాయి అని ఆయన చెప్తున్న లాజిక్. అది ఎంతవరకు నిజం మనకి సమాధానం చెప్తుంది. తర్వాత నెక్స్ట్ 5వ క్వశ్చన్, వీళ్ళు దేన్ని నమ్మేవాళ్ళు? ఈ జనాలు ఒకవేళ నిజంగా ఐక్యూ హెవీగా ఉండే జనాలు ఉంటే వాళ్ళు దేన్ని నమ్మేవాళ్ళు? ఎందుకంటే ఆ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో, అప్పట్లో ఉండే ఆస్ట్రానమీ ఉంటుంది కదా, సిరియస్ అనే కాన్స్టిలేషన్ ఉండేది ఆ టైంలో ఉండే ఆ కాన్స్టిలేషన్ గానీ ఆ స్టార్ అలైన్మెంట్స్ గానీ కరెక్ట్ గా కనబడేలాగా ఈ కట్టడాలు ఇక్కడ ఉండేవంట. రాత్రిపూట స్టార్స్ అవి భలే కనబడేవి ఆ టైంలో. అంటే నిజంగా దీనికి ఆస్ట్రానామికల్ లింక్ ఉందా? ఉంటే ఎటువంటి సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ లేకుండా ఎలా చూడగలిగారు? సరే, దీనికన్నా ఫండమెంటల్ క్వశ్చన్ ఒకటి ఉంది, 6th క్వశ్చన్. నిజం చెప్తున్నాను కదా, సరే ఇదంతా ఓకే, కొంచెం సైంటిఫిక్ అనిపించవచ్చు, బట్ అక్కడ ఇల్లులు ఉండేవి కదా, పడుకోవడానికి తినడానికి ఏది సరిగ్గా ఉండేది కదా, ఎక్కడ ఉండేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అక్కడ ఏం దాద్దాం అని చెప్పి దాన్ని మొత్తాన్ని కప్పెట్టేశారు 1500 సంవత్సరాల తర్వాత. అక్కడ ఏం జరిగింది? దీనికి ఇవాళకి మనకి సమాధానం లేదు. మీకేమైనా ఉంది, మీకేమైనా ఒక ఇది అయి ఉండొచ్చు అని మీరు అనిపిస్తే ఖచ్చితంగా కింద కామెంట్స్ లో రాయండి. బట్ సైంటిఫిక్ గా అయితే మన దగ్గర సమాధానం లేదు. ఏం దాద్దాం అని కప్పెట్టారు, ఇప్పటికీ మనకు తెలియకుండా అక్కడ ఏమైనా ఉందా? అది ఇవాళకి మనకు అర్థం కావట్లేదా? వాళ్ళకి మనకన్నా ఏమైనా ఎక్కువ తెలుసా? ఇది మనకి ఎక్కువ తెలియకూడదని చెప్పి వాళ్ళు దాన్ని కప్పెట్టారా, లేదా ఏదైనా అనర్థం జరిగిందా? వాట్ రియలీ హ్యాపెండ్ అనేది మనకు తెలియదు. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్, సివిలైజేషన్ మొదలైంది ఇలాంటి కట్టడాల వల్ల, ఇలాంటి కట్టడాలు మొదలైంది సివిలైజేషన్ వల్ల? చికెన్ ఆర్ ఎగ్ క్వశ్చన్ లో ఉంది. ఈ ప్రశ్న కూడా ఎవరి దగ్గర సమాధానం లేదు. కానీ ఇవాళ ఇక్కడ కూర్చొని ఈ వీడియో నేను చేస్తున్నానన్నా, మీరు వింటున్నారన్నా, ఒక వ్యక్తికి మనం అట్రిబ్యూట్ చేయాలి. హిస్ నేమ్ ఇస్ క్లౌస్ షమిట్. ఇతని గురించి బ్రీఫ్ గా నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, జర్మన్ ఆర్కియాలజిస్ట్ అతను. మీకు చెప్తాను ఎంత లక్ మీద డిపెండ్ అయ్యి ఉందంటే, ఇది నవేరి కోరి అని చెప్పి ఈ గోబెక్లీ టెపే ఎక్కడ ఉందో అక్కడ కరెక్ట్ గా నాకు తెలుసు 30 కిలోమీటర్ల అవతల. ఇప్పుడు ఆ లొకేషన్ లో ఆయన ఉన్నాడు. ఎవరు? మన షమిట్. ఆయన పని ఏదో చేసుకుంటున్నారు. ఆయన ప్యారల్ గా ఈ రైతులకు ఇక్కడ ఈ స్టోన్స్ అనేవి కనబడ్డాయి. ఆ రోజు కానీ అక్కడ ఆయన లేకపోయి ఉన్నా, అక్కడికి వెళ్ళకపోయి ఉన్నా, ఆ సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఆయనకి నాలెడ్జ్ లేకపోయి ఉన్నా, ఇవాళ డిస్కషన్ ఉండేది కాదు. గత కొన్ని దశాబ్దాలుగా ఈ ఎక్స్కవేషన్ అనేది జరిగేది కాదు. చెప్తున్నాను కొన్ని 5% చేశారు ఇన్ని దశాబ్దాలుగా. దీని మీద ఒక కన్క్లూజివ్ నిర్దిష్టమైన సమాధానం రావాలంటే ఇంకా కొన్ని దశాబ్దాలు మనం వెయిట్ చేయాలి. అప్పుడు అర్థమవుతుంది ఏంటి దీని కథ ఏంటి, దీని వెనకాల ఉండే స్టోరీ ఏంటి, అక్కడ వాళ్ళు ఏం చేసేవాళ్ళు. ఇన్ఫాక్ట్ వాళ్ళు అది సెపరేట్ గా ఓపెన్ గా ఉండేదా, పైన కట్టుకొని ఉండేవాళ్ళ, అదేమైనా కల్టా, సోషల్ గ్యాదరింగ్? నిజంగా గ్యాదరింగ్ అయితే ఏం చేసేవాళ్ళు, లేదా కల్ట్ అంటే దాని వెనకాల ఉండే ఆ మిస్టరీ ఏంటి? ఒక ఆర్గనైజ్ లేబర్ గురించి కానీ, ఫార్మింగ్ గురించి కానీ, సివిలైజేషన్ గురించి కానీ మనకి ఎంతవరకు తెలుసు అనే నిజాన్ని ఇవాళ గోబెక్లే టెప్లే అనే ఈ మిస్టరీ మన ముందు నగ్నంగా నిలబెట్టింది. అండ్ ఆనెస్ట్ గా చెప్తున్నాను కదా, ఇప్పటిదాకా మనం ఓన్లీ క్వశ్చన్స్ మాడుకున్నాం. దీంట్లో ఒక్కదానికి కూడా నా దగ్గర సమాధానం లేదు. బట్ ఇది వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చాలా మంది పిల్లలు కూడా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొన్ని వీడియోస్ డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ వీడియో దాంట్లో ఒక భాగం అనుకోండి అంతే. లేదా మీరు ఎక్కడైనా క్లాస్కి వెళ్ళినప్పుడు, కాలేజ్కి వెళ్ళినప్పుడు ఒక మిస్టరీస్ గురించి మాట్లాడుకున్నప్పుడు మీ సైడ్ నుంచి మీరు కూడా చెప్పండి. ఈ గోబెక్లే టెపే అనే విషయం గురించి నేను తెలుసుకున్నాను రీసెంట్ గా. 12,000 సంవత్సరాల క్రితం టెంపుల్ ఉంటుంది. అండ్ ఒక డిబేట్ మొదలుపెట్టి ఆ టైం గురించి వాళ్ళకి ఏం తెలుసు, మీ తోటి క్లాస్మేట్స్ కానీ లేదా మీ ఫ్రెండ్స్ సర్కిల్స్ లో కానీ. అండ్ అంతగానే ఇంపార్టెంట్ గా మన గురించి మనకి ఎంతవరకు తెలుసు అనే నిజాన్ని ఎంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. మన ఫ్యామిలీస్లోనే మనకి గట్టిగా మాడితే ఒక 5 తరాలు, 4 తరాలు, 7 తరాలు, 8 ఎంత కాదనుకున్న 10 తరాల తర్వాత మనకి పేర్లు కూడా తెలియవు. మనకి ఏది చాలా ఎఫర్ట్ పెట్టి తెలుసుకున్నా కూడా. అలాంటిది మనం ఏదైతే నేల మీద మనకు నిలబడి మాట్లాడుతున్నామో ఆ నేల కింద ఏముంది అనే విషయం కూడా ఎవరికి తెలియదు. అక్కడ ఎక్కడో ఫార్మింగ్ చేసుకుంటుంటే అది ఆ కింద దొరికింది. అది వేల సంవత్సరాల చరిత్ర. మన రూట్స్ ని, మన కల్చర్ ని మనం ఇంకా ఎంత నేర్చుకోవాలి, ఎంత తెలుసుకోవాలి అనే విషయాన్ని టాపిక్ మనకి చెప్తుందని చెప్పి నేను చాలా ప్రగాఢంగా నమ్ముతున్నా. తెలిసింది గోరంత, తెలియంది కొండంత. నేను ఇంగ్లీష్ కూడా అంటారు కదా, నోన్ ఇస్ అ డ్రాప్, అన్నోన్ ఇస్ అన్ ఓషన్ అని. మన రూట్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం. మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన ఏంటి, మనకి జరిగిన, మన పూర్వీకులు చేసిన దాన్ని చాలా ప్రిమిటివ్ అని చెప్పి కొట్టేయడం చాలా సింపుల్ విషయం. బట్ ఇక్కడ మనకు తెలిసింది ఏంటి, ఎన్ని సంవత్సరాలు మనం వెనక్కి వెళ్తే అంత ఫినిష్ ఉంది ఆర్ట్లో. సంవత్సరాలు పెరిగే కొద్దికి తగ్గింది. ఆ టైంలో అక్కడ ఏం జరిగింది, స్కిల్స్ ఎందుకు లూజ్ అయ్యారు మనుషులు, అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా ఎందుకు కప్పెట్టేశారు, ఈ క్వశ్చన్స్ కి మనం సమాధానాలు తెలుసుకోవాలి. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. 12,000 సంవత్సరాల క్రితం మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఆ పర్టికులర్ టైం పీరియడ్ ని ఏమంటారు? ఈ గోబెక్లే టెపే ఫంక్షన్ అయిన పీరియడ్ ని. ఆప్షన్ ఏ ఇస్
Bronze Age, option B is Iron Age, option C is Pre-Pottery Neolithic, option D is Ice Age. తెలిస్తే మీరు కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన వచ్చేస్తుంది. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకేదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ చూసిన స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా, నా ఫ్యాషన్ సెన్స్ మీద ఏ మాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. అండ్ బై ద వే క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా ఇక్కడ ఉంటుంది. ఆ స్టోరీస్ లో పెట్టేస్తారు రోజుకి ఒకటి. మల్టీపర్పస్ విజిట్ కింద ఉంటుంది మీరు ఇన్స్టాగ్రామ్కి వస్తే. అండ్ బై ద వే ఆన్సర్ ఇక్కడ లేకపోయినా కూడా మన ఏజుడ్ రీల్స్ అని మన టీం నడుపుతున్న పేజ్ అక్కడ పెట్టేయమంట. ఏజుడ్ గ్లోబల్ కూడా మన ఛానల్ అది. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేయాలనుకుంటే ఇట్స్ అ గ్రేట్ ఛానల్. అండ్ ఏజుడ్ అన్ఫిల్టర్డ్ ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ కి నేను మళ్ళీ వచ్చాను. వీడియోస్ కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి. బీ ఏ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ. మన హారిజాంటల్ గా గ్రో అవుతున్నాం. సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది. మీరు జస్ట్ ఒక ఆఫీస్ నుంచి వచ్చి, కాలేజ్ నుంచి వచ్చి పడుకునే ముందు నాకు 10 నిమిషాలు కేటాయిస్తున్నారు కదా, 15 నిమిషాలు ఈ వ్యక్తి వీడియోలు చూస్తే చాలు అని. అది చాలు మన ఛానల్ కి ఎంతో మంది కొత్త వాళ్ళకి రీచ్ అవ్వడానికి. అలాంటి కొత్త వాళ్ళు మీరు ఉంటే బీ ఏ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ. నేను వీడియో రోజు పెట్టగానే నా వీడియో మీ దాకా వచ్చేయాలి, రిలాక్స్గా 10-15 నిమిషాలు ఈ వీడియో చూస్తే చాలు అని మీరు అనుకుంటే, ఆన్ ఎ డైలీ బేసిస్ జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీ దాకా వచ్చేస్తుంది. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడతాను. ఇప్పటిదాకా ఈ గోబెక్లే టెపే గురించి తెలుసుకున్నాం కదా, అలాంటిదే కైలాష టెంపుల్ మీద కూడా వీడియో చేశాను నేను. అజంతా ఎల్లోరా దగ్గర ఇట్స్ అ మెగాలిథిక్ మాన్యుమెంట్. అది కూడా అంత ఫినెస్ ఎలాగట్టారో ఇవాళకి మనకు తెలియదు. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం జియో పొలిటికల్ గా నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను అంటే, రాజ్నాథ్ సింగ్ గారు పాకిస్తాన్ కి చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చారు కరాచీకి సంబంధించి. ఇవాళ ప్రపంచం మొత్తంలో ప్రతి న్యూస్ పేపర్ దాన్ని కవర్ చేసింది. ఏంటి ఆ వార్నింగ్ ఎందుకు ఇచ్చారు, పాకిస్తాన్ కి సడన్ గా ఏమైంది అంటే, ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను, ఇంకొక వినూత్నమైన టాపిక్. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.